వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. గత విచారణలో కవిత బెయిల్పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యం అయిందని నిలదీసింది సుప్రీంకోర్టు. కవిత కేసులో తాజాగా ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. సిబిఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడంతో ఇరుపక్షాల వాదనలు నేడు సుప్రీంకోర్టు విననుంది. లిక్కర్ స్కామ్ కేసులో నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక గత విచారణలో కవిత బెయిల్పై ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యం అయిందని నిలదీసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్. శ్వేత, ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు వేరువేరుగా దాఖలు చేసిన కేసుల్లో కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఉన్నారు. అయితే ఈ రెండు కేసుల్లో కూడా ఛార్జ్షీట్ లాంటివి కూడా దాఖలు చేసినందున తనకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలి, విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పేసి కూడా కోరుతూ కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆగస్టు 22 తారీఖు కల్లా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఇటు ఈడీ, సిబిఐని కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ సిబిఐ మాత్రమే, అంటే ఈ కేసులో కేవలం ఒకరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడం, అదేవిధంగా అంటే ఈడీ మాత్రమే కౌంటర్ దాఖలు చేసి సిబిఐ కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ 22 కల్లా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిన్న సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయడం కూడా జరిగింది. సో ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా దాఖలు చేసిన కౌంటర్ పైన ఈరోజు వాదనలన్నింటి కూడా జరుగుతాయి. కవితకు బెయిల్ అనేది ఎందుకు ఇవ్వాలనేది కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తే, కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలన్నింటి కూడా వినిపిస్తారు. హైకోర్టులో కేసు డైరీ అనేది ఉన్నప్పుడు కౌంటర్ దాఖలు చేయడం అనేది ఎందుకు ఆలస్యమైందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాది ముకుల్ రోత్కి గత విచారణ సందర్భంగా వాదించారు. ఈసారి కూడా అదే విధమైన వాదనలు వినిపించనున్నారు. అయితే ఇదే కేసులో ఇప్పటివరకు సహనిందితులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ అనేది వచ్చింది, సిబిఐ కేసులో బెయిల్ పెండింగ్లో ఉంది. మనీష్ సిసోడియాకు ఇటు ఈడీ కేసులోను అదేవిధంగా సిబిఐ కేసులో రెండు కేసుల్లో కూడా బెయిల్ అనేది కూడా వచ్చింది. అయితే కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు సేమ్ అదే ధర్మాసనంలో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. అయితే కేసు విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేశారు కాబట్టి ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం అనేది కూడా లేదు, దీనిపైన ట్రయల్ అనేది కూడా ప్రారంభించాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టును కవిత తరపు న్యాయవాదులు కూడా కోరుతున్నారు. సో ఈరోజు వాదనలన్నింటి కూడా పూర్తి అవుతాయా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ వాదనలు కనుక కంప్లీట్ అయినట్లయితే మరి సుప్రీంకోర్టు ఈరోజే డెసిషన్ తీసుకుంటుందా లేదా తీర్పును మరో తేదీకి రిజర్వ్ చేస్తుందా అనేది కూడా చూడాలి. కానీ ఇటు కేటీఆర్తో పాటు కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా ఢిల్లీకి వచ్చారు. కవితకు బెయిల్ లభిస్తుందన్న ఆశాభావంతో గత రెండు విచారణ సందర్భాల నుంచి వాళ్ళు ఆశాభావంతో కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా మరి సుప్రీంకోర్టులో వాదనలు వినడానికి వాళ్ళు కోర్టు రావడం కూడా జరిగింది. సో కోర్టులో ఈరోజు జరిగే వాదనలను బట్టి కవిత భవితవ్యం అనేది కూడా ఆధారపడి ఉంది. అయితే బెయిల్ రావడం అనేది కూడా ఖాయమే. కాకపోతే
బెయిల్ అనేది ఎంత తొందరగా వస్తుందనేది కూడా చూడాలని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో ఇటు కవిత తరపు న్యాయవాదులు ముకుల్ రోత్కి వాదనలు వినిపిస్తుంటే ఇటు ఈడీ అదేవిధంగా సిబిఐ తరపున వాదనలన్నింటి కూడా వేరే వాళ్ళు వినిపించే అవకాశం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దీనికి సంబంధించి కేసు ఒక కంక్లూజన్కి వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సి ఉంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. ఈ నెల 30న జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నారు. కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో జేఎంఎం సీనియర్ నాయకుడు చంపై సోరెన్, హిమంత బిశ్వశర్మతో భేటీ అయ్యారు. షాతో భేటీ అనంతరం చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లుగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 30న రాంచీలో ఆయన అధికారికంగా బీజేపీలో తీర్థం పుచ్చుకుంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల జార్ఖండ్లోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. జార్ఖండ్ టైగర్ గా పేరొందిన చంపై సోరెన్ ఇటీవల సొంత పార్టీ అధినాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని ఇటీవల ఆయన రాసిన లేఖ వైరల్ గా మారింది. రిటైర్మెంట్, పార్టీ ఏర్పాటు, స్నేహితుడని వెతుక్కోవడం వంటి 3 అంశాలను తన ముందు ఉన్నాయన్నారు. కానీ ఇప్పుడే రిటైర్ అవ్వనని, చాలా మంది మద్దతు తనకుందని అన్నారు. ఇది తన జీవితంలో కొత్త అధ్యాయమని గతంలోనూ చెప్పారు. అందరూ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారని భావించినా ఈలోపే అమిత్ షాతో ఆయన భేటీ అయ్యి సస్పెన్స్ కి తెరవేశారు. జేఎంఎం పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్ భూ కుంభకోణం కేసులో జైలుకు వెళ్లడంతో రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలై జూలై 4న తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇందుకు ఒక్కరోజు ముందే జూలై 3న ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే పార్టీ నాయకత్వం చంపై సోరెన్ను అవమానించిందంటూ ఆయన వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై ఆయన నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన వర్గం అంటోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధిపై చేపట్టిన పరిశోధనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. గత 4 ఏళ్లుగా పరిశోధన నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పరిశోధనపై దృష్టి సారించింది. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం బృందం త్వరలోనే ఉద్దానంలో పర్యటించనుంది. దీనికి కావాల్సిన నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. రాజేష్. శ్వేత, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులపై పరిశోధనకు గత ప్రభుత్వంలో పరిశోధన కార్యక్రమాలను నిలిపివేసింది. అయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులు ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలి. అసలు ఆ కిడ్నీ బాధితులపై ఒక ప్రత్యేకమైన పరిశోధన జరిపించాలనేసి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక జీవోని విడుదల చేసింది. అయితే 2019 తర్వాత అధికారం వైసీపీ రావడంతో అధికారంలోకి అయితే ఆ పరిశోధన నిలిపివేసింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం బృందం త్వరలోనే ఉద్దానంలో పర్యటించి అసలు ఉద్దానంలో ఈ బాధితులు రోజు రోజుకి పెరగడానికి గల కారణం ఏంది, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంది, ఈ అంశాలపై అన్వేషణ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ నెల వచ్చే నెల రెండు నెలల పాటు అమెరికా నుంచి బృందం వచ్చి ఇక్కడ పరిశోధనలు కొనసాగించేట్టు అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన బృందాలపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు కూడా కొనసాగించారు. శ్వేత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ ములుగు, భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ పర్యటిస్తారు. ములుగు జిల్లాలో ఉదయం 11 గంటలకు అధికారులతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం రామప్ప దేవాలయం, భూపాలపల్లి జిల్లాలోని గణపురం, కోటగుళ్లను సందర్శిస్తారు. ఇవాళ రాత్రికి లక్నవరం హరిత హోటల్లో గవర్నర్ బస చేస్తారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పర్యటన ఏర్పాట్లను మంత్రి సీతక్క పర్యవేక్షించారు. ఎల్లుండి జనగామ జిల్లా కేశవాపూర్ ను సందర్శిస్తారు. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా సైనికుల శిబిరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. సిఆర్పీఎఫ్ 195వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ భైరవ్ దత్ AK-47 రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైఫిల్తో మెడపై జవాన్ కాల్చుకోవడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా సైనికుల శిబిరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. సిఆర్పీఎఫ్ 195వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ భైరవ్ దత్ AK-47 రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైఫిల్తో మెడపై జవాన్ కాల్చుకోవడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఛత్తీస్గఢ్ లో ఒక జవాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ లోని దాదాపుగా గత కొంతకాలంగా ఎక్కువగా పని ఒత్తిడికి లోనవుతున్న జవాన్లు చాలా వరకు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గన్తో కాల్చుకుని ఒక జవాన్ ఆత్మహత్య చేసుకోవడంతో అతన్ని వెంటనే హాస్పిటల్కి తరలించినా కూడా అతను మృతి చెందిన ఘటన అయితే ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు ఇప్పటికే నిర్ధారణ చేసిన పరిస్థితి కనపడుతుంది. పని ఒత్తిడి కారణంగానే జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అయితే దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా గత కొంతకాలంగా బీజాపూర్, అలాగే ఛత్తీస్గఢ్, అలాగే సుక్మా జిల్లాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా పని ఒత్తిడి, బెటాలియన్ టీమ్స్ కావచ్చు, అలాగే కేంద్ర బలగాలు కావచ్చు పెద్ద ఎత్తున మోసం నుంచి మావోయిస్టులపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలకు కూడా దూరంగా ఉండటం వల్లే ఇలా పని ఒత్తిడి ఎక్కువ కావటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసుల నుంచి అయితే మనకి సమాచారం అందుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, గన్తో కాల్చుకోవాల్సిన అవసరమే వచ్చిందన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టారు పోలీసులు అయితే. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా మన్యంమెట్ట మండలాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ 2 లేదా 3 చొప్పున జ్వరం, దగ్గు, జలుబు లాంటి ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. అన్ని చోట్ల జ్వరాల తాకిడితో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా పలువురు ప్రైవేట్ వైద్యులు జ్వర బాధితులను దోచుకుంటున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరాల బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్, టైఫాయిడ్ వంటి జ్వరాలతో పాటు పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, పోలవరం తదితర ప్రాంతాల నుంచి జ్వర బాధితులు అధికంగా వస్తున్నట్లుగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ వెల్లడించారు. జ్వర పీడితులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మారుతున్న వాతావరణంతో ప్రజలు బెంబేలు పడుతున్నారు. వర్షాలు లేక భూమి నుంచి వేడి అధికంగా వచ్చి అప్పుడప్పుడు పడుతున్న వర్షాల వల్ల వాతావరణంలో మార్పులు జరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. దీంతో మనిషిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఇన్ఫెక్షన్ జ్వరం రూపంలో బయటకు వస్తుందని వైద్యులు అంటున్నారు. 1 వారం వరకు చలి, ఒంటి నొప్పులు తీవ్రంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేడుపాడులో ఇదే పరిస్థితి ఉంది. కొంతమంది వైద్యం కోసం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు వస్తుండగా మరికొంతమంది తెలంగాణ రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు. పలుచోట్ల హాస్టళ్లలో విద్యార్థులు తీవ్రమైన జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.